మోడల్ పేపర్ చూద్దాం. ఇది ఎవరైతే మ్యాథ్స్ మేజర్గా తీసుకున్నారో వాళ్ళకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ పేపర్. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. 5 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకున్న క్వశ్చన్ వచ్చేసింది. ఒకవేళ నెక్స్ట్ మైనర్ ఎగ్జామ్లో మైనర్ పేపర్ ఎవరైతే రియల్ అనాలిసిస్ ఉందో వాళ్ళకి ఇది రాకపోతే కనుక ఇంకా వచ్చే ఛాన్సెస్ ఏంటంటే ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్ అనే థీరం రావచ్చు, లేదా స్క్వీజ్ థీరం లేదా శాండ్విచ్ థీరం అనేది రావచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్. ఎస్ఎన్ ఈక్వల్ టు ఇలా ఇచ్చారు, లిమిట్ చూసుకోండి. ఇట్లా ఒక థీరం ఇచ్చారు, ప్రాబ్లం ఇచ్చారు. నెక్స్ట్ కన్వర్జెన్స్ మీద ప్రాబ్లం ఇచ్చారు. చూడండి, టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా 2n/n³. ఇది nth రూట్ టెస్ట్ మీద ప్రాబ్లం. ఒక ప్రాబ్లం nth రూట్ టెస్ట్ మీద ఇచ్చారు. ఫోర్త్ ప్రాబ్లం ఏమో ఆల్టర్నేటింగ్ సిరీస్ ఇచ్చారు. సో అట్లా 4 ఇచ్చారు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూసినట్లయితే ఫిఫ్త్ ప్రాబ్లం లిమిట్ వాల్యూ కనుక్కునే ప్రాబ్లం ఇచ్చారు. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, షో దట్ f(x) = cos x ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్. f(x) అనే ఒక ఫంక్షన్ ఇచ్చారు, అది కంటిన్యూస్ అని చూపించాలి. కంటిన్యూస్ అంటే ఏమని చూపించాలి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఒకసారి కంటిన్యూటీ ప్రాబ్లం చూసుకోండి, దాని ప్రకారం చేయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అని చూపించాలి. ఇక్కడ మనకి ఎక్కడ అని ఇవ్వలేదు, ఆర్ అని ఇచ్చారు. సో 0 దగ్గర అది కంటిన్యూటీ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో అలానే f(x) = sin x ఇచ్చినా, వేరే ఏ ఫంక్షన్ ఇచ్చినా ఇలానే చేయొచ్చు. ఒకసారి దీని ఆన్సర్ చూడండి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 దగ్గర తీసుకుందాం అనుకున్నాం కదా. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఎక్స్టెన్స్ టు 0 - cos x ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ అంటే h టెన్స్ టు 0, cos ఆఫ్ 0 - h అని అర్థం. cos ఆఫ్ 0 - h అంటే 0 మైనస్ అంటే లెస్ దాన్ 0, అందుకని 0 - h అని రాసుకోవాలి. 0 - h అంటే -h. కాస్ ఆఫ్ -θ అంటే కాస్ θ కాబట్టి cos h అని రాసేసాం. లిమిట్ h టెన్స్ టు 0 cos h. సో h ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 1. అలానే రైట్ హ్యాండ్ లిమిట్ కూడా చేసుకుంటే లిమిట్ x టెన్స్ టు 0 + cos x. 0 ప్లస్ అంటే 0 కన్నా ఎక్కువ, గ్రేటర్ దాన్ 0. సో అందుకని 0 + h అని రాసుకుందాం. 0 + h అంటే h, సో cos h రాసాం. లిమిట్ అప్లై చేస్తే cos 0 1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు కూడా వాల్యూస్ 1 అని వచ్చి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో అసలు లిమిట్ ఏమైందో చూద్దాం. వాల్యూ ఆఫ్ f(x) at x = 0. సో f(x) అంటే మనకి cos x అని ఇచ్చారు. cos x x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే f(0) = cos 0 = 1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అలానే f(0) మొత్తం ఈక్వల్ అయినాయి కాబట్టి ఇచ్చిన f(x) అనేది కంటిన్యూస్ అవుతుంది. సో అలా చెక్ చేసుకోవాలి. సపోజ్ నెక్స్ట్ ఎగ్జామ్లో f(x) = sin x ఇచ్చినా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్లయితే f(x) = sin x అని ఇచ్చారు, dy/dx = cos x అని ఇచ్చారు. అంటే sin xకి డెరివేటివ్ cos x అని తెలుసు, దీన్ని రోల్స్ థీరం యూస్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్, వెరిఫై రోల్స్ థీరం అని ఇచ్చారు. 9th క్వశ్చన్, ఫైండ్ LPF UPF ఇచ్చారు. 10th క్వశ్చన్, ఇది రీమాన్ ఇంటిగ్రబిలిటీలో ప్రాబ్లం. ప్రిమిటివ్ డెఫినిషన్ యూస్ చేసి చేస్తాం. ఇంటిగ్రల్ a to b f(x) dx = φ(b - φ(a) అనేది ఫార్ములా తీసుకున్నాం. ప్రిమిటివ్ డెఫినిషన్ ఏంటి అంటే φ'(x) = f(x). ఒకసారి ప్రిమిటివ్ మీద ప్రాబ్లమ్స్ చూసుకుంటే sin x ఇవ్వచ్చు, e⁻x ఇవ్వచ్చు, అలా. సో ఈ ప్యాటర్న్లో చూసుకోండి. ఫస్ట్ ఒక థీరం ఇచ్చారు, తర్వాత అన్ని ప్రాబ్లమ్స్, nth రూట్ టెస్ట్, అన్ని టెస్టులు కలిసినాయి. nth రూట్ టెస్ట్, ఆల్టర్నేటింగ్ సిరీస్, లిమిట్ వాల్యూ కనుక్కోవడం, రోల్స్ థీరం మీద ప్రాబ్లం, కాచీ మీన్ వాల్యూ థీరం చూసుకోవచ్చు, యూనిఫామ్లీ కంటిన్యూటీ చూసుకోవచ్చు, ఇట్లా అన్నీ చేయొచ్చు. నెక్స్ట్ పార్ట్ బిలో చూసినట్లయితే 11th A, షో దట్ మనం అనుకున్న వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏ మోనోటానిక్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ బౌండెడ్. సో ఈ యూనిట్ నుంచి ఇంకో థీరం ఉంది, అది కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్. ఇంకొకటి ప్రాబ్లం. 12th క్వశ్చన్, ఒకటి ప్రాబ్లం, ఒకటి థీరం. థీరంలో వెరీ ఇంపార్టెంట్ థీరం 2 ఉన్నాయన్నాం. ఒకటి nth రూట్ టెస్ట్, ఇంకోటి డిఆలెంబర్ట్స్ రేషియో టెస్ట్. సో ఈ 2 థీరమ్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్, షో దట్ f ఈజ్ కంటిన్యూస్ ఆన్ AB, దెన్ f ఈజ్ బౌండెడ్ ఆన్ AB. సో ఇది ఇంపార్టెంట్ థీరం. నెక్స్ట్ థర్డ్ ఇంట్లోనే షో దట్ f ఫ్రమ్ R to R డిఫైన్డ్ బై f(x) ఇక్కడ యూనిఫామ్లీ కంటిన్యూస్ అనేది ప్రూవ్ చేసుకోవాలి.
నెక్స్ట్ 14th క్వశ్చన్ రోల్స్ థీరం. ఇక్కడ మనకి 14th క్వశ్చన్లో రోల్స్ థీరం, లెగ్రాంజిస్ మీన్ వాల్యూ థీరం, కాచీస్ మీన్ వాల్యూ థీరం అని ఉంటాయి. ఇక్కడ రోల్స్ థీరం ఇచ్చారు. నెక్స్ట్ 14th బిలో ఒక ప్రాబ్లం ఇచ్చారు. 15th ఏ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ రీమాన్ ఇంటిగ్రబిలిటీ ఇచ్చారు. ఇంకొక థీరం ఏంటి అంటే ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, అది కూడా చూసుకోవచ్చు. ఒకటి ప్రాబ్లం. సో ఈ రకంగా చూసి ప్రిపేర్ అవ్వండి.